కైలాసంలో పార్వతీదేవి వినాయకునికి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసి తినిపిస్తూ ఉంటుంది. మరోవైపు మహాశివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక మహర్షి కైలాసానికి వస్తాడు. స్వామి, మహాదేవా, తమకు ప్రణామాలు. మాతా, మీకు మా ప్రణామాలు. ప్రణామాలు మహర్షి. మీ రాకకు గల కారణమేమిటి? తల్లి, మేము స్వామివారిని అలాగే మిమ్మల్ని దర్శించుకోవాలని అనుకున్నాం. అందుకే ఇలా వచ్చాం. అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచెయ్యాలి. ఏమిటి మహర్షి ఆ విషయం? స్వామి, భూలోకవాసులంతా తమ పుత్రుడైన వినాయకుని జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరపాలి అనుకుంటున్నారు. రాబోయే చతుర్థి నాడు వినాయకుని జన్మదినాన్ని జరపాలని భూలోకవాసులమైన మేమంతా నిర్ణయించుకున్నాం. ఇది నిజంగా మంచి ఆలోచన. ఆది దంపతులతో పాటు అగ్రపూజ్యుడు కూడా పూజలందుకోబోతున్నాడన్నమాట. ఈ విషయం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది స్వామి. కాని మాకో సందేహం కలిగింది మాతా. మీరా సందేహాన్ని నివృత్తి చెయ్యండి. ఏమిటా సందేహం? భూలోకవాసులంతా అగ్రపూజ్యుడి జన్మదినాన్ని ఘనంగా జరిపించాలి అనుకుంటున్నారు. కాని ఏ విధంగా జరపాలో ఎవరికీ తెలియటం లేదు. మీరే వినాయకుని పుట్టినరోజుని ఏ విధంగా జరపాలో తెలియచేయండి. పార్వతి మొదట వినాయకుణ్ణి తాను స్నానమాచరించిన పసుపుతో తయారు చేసింది. కనుక ప్రతి ఒక్కరూ పసుపుతో ఒక చిన్న వినాయకుడి మూర్తిని తయారు చెయ్యాలి. మొదట అందరూ పసుపు వినాయకునికి పూజ చెయ్యాల్సి ఉంటుంది. ఆపై మట్టితో వినాయకుణ్ణి తయారు చెయ్యాలి. మట్టితో తయారు చేసిన వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రకృతిలో లభించే రకరకాల పువ్వులు, ఆకులతో పూజలు చెయ్యాల్సి ఉంటుంది. 9 రోజుల పాటు వినాయకుణ్ణి ఆరాధించాలి. ఆపై వినాయకుణ్ణి నీటిలో నిమజ్జనం చెయ్యాలి. అంటే వినాయకుడు ప్రకృతి ద్వారా వచ్చి ప్రకృతిలోకే కలిసిపోతూ ఉంటున్నాడనమాట. దీని అర్థమేమిటి మాతా? మన శరీరంలో ఉన్న చక్రాలు ఒక్కో దేవుని ఆధీనంలో ఉంటాయి. అలాగే శరీరంలో ఉండే మూలాధార చక్రం వినాయకుని ఆధీనంలో ఉంటుంది. ఆ మూలాధార చక్రం పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో వినాయకుణ్ణి తయారు చేసి పూజించడం ద్వారా వినాయకుడు త్వరగా అనుగ్రహిస్తాడు. అలాగే ప్రకృతి నుండి వచ్చేది ఏదైనా తిరిగి ప్రకృతిలోనే కలిసిపోవాలి. కనుక మట్టితో తయారైన వినాయకుణ్ణి నీటిలో నిమజ్జనం చేయాల్సింటుంది. అలా పార్వతీదేవి మరియు మహాశివుడు వినాయక చవితిని ఎలా జరపాలో మహర్షికి తెలియజేస్తాడు. వినాయకుడు ఆహార ప్రియుడు కనుక అతని కోసం రకరకాల పిండి వంటలు కూడా తయారు చెయ్యండి. అతను ఆనందించి మీకు కావాల్సిన వరాలని ప్రసాదిస్తాడు. అలా మహాశివుడు మరియు పార్వతీదేవి వినాయకుని పుట్టినరోజును ఎలా జరపాలో మహర్షికి వివరిస్తారు. అలా ఆ మహర్షి భూలోకవాసులందరికీ వినాయక చతుర్థి పండుగని ఎలా జరపాలో తెలియజేస్తాడు. ఇక వినాయక చతుర్థి పండుగ రానే వస్తుంది. భూలోకవాసులంతా మట్టితో వినాయకుణ్ణి తయారు చేసి రకరకాల పువ్వులతో అలాగే పత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు. మరోవైపు కైలాసంలో వినాయకుడు చక్కగా తయారవుతూ ఉంటాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు వినాయక. చాలా ధన్యవాదాలమ్మా. బాగా తయారవుతున్నావు. ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు వినాయక? అమ్మా, భూలోకవాసులందరూ మట్టితో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. వారి పూజలని అందుకోవటానికి నేను తప్పకుండా భూలోకానికి వెళ్ళాలి కదా. అందుకే ఇలా తయారవుతున్నాను. పుత్రా, నేను కూడా నీ పుట్టినరోజుని ఘనంగా జరపాలని అనుకుంటున్నాను. నువ్వు రాత్రికల్లా కైలాసంలో ఉండాలి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వచ్చేస్తానమ్మా అంటూ వినాయకుడు తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదాన్ని తీసుకుని భూలోకానికి బయలుదేరతాడు. భూలోకంలోని భక్తులంతా రకరకాల మండపాలను కట్టి అందులో మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. వినాయకుడు ప్రతి మండపానికి వెళ్లి పూజలను అందుకుంటాడు. అంతేకాదు, భక్తులంతా ఎంతో ప్రేమతో వినాయకుని ముందు
రకరకాల పిండి వంటల్ని నైవేద్యంగా పెట్టి ఉంటారు. అరే, ఎన్ని పిండి వంటలున్నాయో! వీటిని చూస్తుంటే నోరూరుతుంది. ఒక పట్టు పట్టేస్తాను అంటూ వినాయకుడు ఒక మండపంలో కూర్చొని గారెలను తింటాడు. అతనికి ఆ గారెలు ఎంతగానో నచ్చుతాయి. అలా వినాయకుడు మరో ఊరిలో ఉన్న మరో మండపానికి వెళ్తాడు. ఆ మండపంలో వినాయకునికి కుడుములు కనిపిస్తాయి. కుడుముల్ని చూస్తుంటే నోరూరుతుంది. వెంటనే వీటిని కూడా తినేస్తాను. అరే, ఇక్కడేమో ఉండ్రాలు కూడా ఉన్నాయి. ఇంకా పాయసం వేడివేడిగా ఉంది. పులిహోర కూడా అద్భుతంగా ఉంది. వీటన్నింటినీ వెంటనే తినేస్తాను అంటూ వినాయకుడు మండపంలో కూర్చొని భక్తులు భక్తితో సమర్పించిన కుడుములను తింటాడు. ఆపై మరో మండపానికి వెళ్తాడు. అక్కడ కూడా పూజలందుకొని లడ్డూలను తింటాడు. ఇంతలో వినాయకునికి నారదుడు కనిపిస్తాడు. ఏమిటి వినాయక, చక్కటి ఆహారాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్టున్నావు? అవును నారదుల వారు, భూలోకవాసులు ఎంతో భక్తితో నాకు రకరకాల వంటలు తయారు చేసి పెట్టారు. నాకు ఆ వంటలన్నీ ఎంతగానో నచ్చాయి. అందుకే ప్రతి మండపానికి వెళ్ళి అక్కడున్న ఆహారాన్ని రుచి చూస్తున్నాను. మీకు ఈ విషయం గుర్తుందా లేదా? మీ అమ్మగారు మిమ్మల్ని రాత్రికల్లా కైలాసంలో ఉండమని చెప్పారు. అయ్యో, ఎందుకు గుర్తులేదు? చాలా బాగా గుర్తుంది. ఇంకా రాత్రి కావటానికి చాలా సమయం ఉంది. ఈలోగా నేను భూలోకం అంతా తిరిగి ప్రతి మండపానికి వెళ్ళి నాకు నచ్చిన ఆహారాన్ని తింటూ ఉంటాను. అలా వినాయకుడు భూలోకమంతా తిరుగుతూ ప్రతి మండపానికి వెళ్లి భక్తుల పూజలను అందుకుంటూ ఉంటాడు. అలాగే భక్తులు నైవేద్యంగా సమర్పించిన ఆహార పదార్థాలను కూడా తింటూ ఆనందిస్తూ ఉంటాడు. అలా వినాయకుడు రాత్రి వరకు మండపాలు మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రాత్రి అయిపోయిందా? భూలోకవాసులు భక్తితో నాకసలు సమయమే తెలియలేదు. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. నేను వెంటనే కైలాసానికి బయలుదేరాలి అంటూ వినాయకుడు భూలోకవాసులందర్నీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కైలాసానికి ప్రయాణమవుతాడు. ఇక వినాయకుడు రోజంతా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంటాడు. కైలాస పర్వతాన్ని ఎక్కలేక ఎక్కుతూ ఉంటాడు. అమ్మో, చాలా ఆయాసంగా ఉంది. నాకేమో బాగా నిద్ర కూడా వస్తుంది. వెంటనే కైలాసానికి చేరుకోలేకపోతున్నాను అంటూ వినాయకుడు అడుగులో అడుగు వేసుకుంటూ కైలాసానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వినాయకుడు అదుపు తప్పి కైలాస పర్వతం నుండి కింద పడిపోతాడు. అమ్మో, ఏమిటి నేను ఇలా పడ్డాను? అబ్బా, పోనీలే, దెబ్బలేమీ తగల్లేదు. అలా వినాయకుడు లేవబోతూ ఉంటాడు. వినాయకుడు రోజంతా బాగా తినడంతో అస్సలు లేవలేకపోతూ ఉంటాడు. ఇదంతా ఆకాశంలో ఉన్న చందమామ చూస్తూ ఉంటాడు. చందమామకి వినాయకుణ్ణి చూసి చాలా నవ్వొస్తుంది. ఏమిటి వినాయక, లేవలేకపోతున్నావా? కాస్త ముందు వెనక చూసుకొని ఆహారం తినాల్సిందయ్యా. ఇలా ఎవరైనా తింటారా చెప్పు? పాపం, అస్సలు లేవలేకపోతున్నావా? ఇంత భారీ ఆకారంతో నువ్వు ఎప్పటికీ కైలాసం చేరుతావో అంటూ చంద్రుడు తెగ నవ్వుతాడు. వినాయకునికి బాగా కోపం వస్తుంది. ఓ చంద్రదేవా, నువ్వు నీ అందాన్ని చూసుకొని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. నన్నే వెక్కిరిస్తావా? అగ్రపూజ్యుడైన నన్ను వెక్కిరించినందుకు ఇదే నీకు నా శాపం. ఇవాల్టి నుంచి నిన్ను ఎవరూ చూడరు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు నిందలకి గురవ్వాల్సి ఉంటుంది అంటూ వినాయకుడు చంద్రునికి శాపం పెడతాడు. చంద్రునికి భయం కలుగుతుంది. క్షమించండి స్వామి, ఏదో తెలియక నవ్వాను. ఇకపై నేను ఎప్పుడూ నవ్వను. నువ్వు అందగాడివని అందరూ నిన్ను పొగుడుతూ ఉంటారు. ఈ పొగరుతో నన్ను వెక్కిరించావు. అందమనేది శాశ్వతం కాదు. ఇవాల్టి నుంచి నిన్ను ఎవరూ చూడరు. ఇవాల్టి నుంచి నిన్ను ఎవరూ పూజించరు అని చెప్పి వినాయకుడు కోపంతో కైలాసానికి వెళ్ళిపోతాడు. ఏమిటి పుత్రా, చాలా కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? అమ్మా, నా ఆకారాన్ని చూసి ఆ చంద్రుడు నవ్వాడు. అతను నన్ను అవమానించాడు. అహంకారంతో నానా మాటలు అన్నాడు. అందుకే నేనతని శపించాను. నా పుత్రుణ్ణి అన్ని మాటలంటాడా? ఎంత ధైర్యం ఆ చంద్రదేవునికి! ఇంతలో చందమామ పార్వతీదేవి ముందుకొచ్చి ఇలా అంటాడు. తల్లి,
నన్ను క్షమించు. నేను వినాయకుణ్ణి చూసి నవ్వాల్సింది కాదు. నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. ఇకపై ఎప్పుడూ ఇలా చెయ్యను. తక్షణమే నేను నా అహంకారాన్ని విడిచిపెట్టేస్తాను. నా శాపాన్ని విముక్తి చెయ్యండి తల్లి. అలా చంద్రుడు అడగడంతో పార్వతీదేవి మనసు కాస్త కరుగుతుంది. నేను వినాయకునికి ఎంతో గౌరవాన్నిస్తున్నాను. అతను పెట్టిన శాపాన్ని పూర్తిగా తొలగించలేను. కాని నేను నీకు ఉపశమనాన్ని కలిగించగలను. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే నిన్ను ఎవ్వరూ చూడకూడదు. మిగిలిన రోజులలో చూసినా ఎలాంటి ఇబ్బంది కలగదు. కాని ఎవరైతే నిన్ను వినాయక చవితి నాడున చూస్తారో వారు తప్పక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలు తల్లి, నాకీమాత్రం ఉపశమనం కలిగించినందుకు తమరికి ధన్యవాదాలు. నేను ఇప్పటికిప్పుడే నా అహంకారాన్ని విడిచిపెడుతున్నాను. ఇకపై అందాన్ని చూసుకుని ఎవరినీ ఏమీ అనను. అందరినీ గౌరవిస్తాను. అలా ప్రతి వినాయక చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధంగా మారింది. అలా ఆ రోజు నుండి వినాయక చవితి నాడు ఎవ్వరూ చంద్రుణ్ణి దర్శించుకునేవారే కాదు. అలా దర్శించుకున్న వాళ్ళు ఎన్నో నిందలకు గురయ్యారని పురాణాలు ఇప్పటికీ చెబుతున్నాయి. కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు వేదాలను పఠిస్తూ ఉంటారు. మరోవైపు పార్వతీదేవి ఉద్యానవనంలో పువ్వులను సేకరిస్తూ ఉంటుంది. మహాశివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. వేదాలను అభ్యసిస్తున్న వినాయకునికి ఒక సందేహం కలుగుతుంది. కార్తికేయ, నాకొక సందేహం కలిగింది. నీకు కనుక సమాధానం తెలిస్తే చెప్పు. ఏమిటన్నయ్యాది? మీ సందేహమేంటో తెలియచేయండి. భూలోకంలో అందరికంటే గొప్ప భక్తుడు ఎవరు? నేను వారెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నాక్కూడా తెలియదన్నయ్యా. గొప్ప భక్తుడు ఎక్కడ ఉన్నాడో ఏమో. అయితే పద, ఇప్పుడీ నాన్నగారి దగ్గరకు వెళ్ళి ఈ ప్రశ్నను నాన్నగారినే అడుగుదాం. ఆయనకి తప్పకుండా సమాధానం తెలుసుంటుంది. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ధ్యానం చేస్తున్న మహాశివుని వద్దకు వెళ్తారు. మహాశివుడు కళ్ళు తెరిచి ఇలా అంటాడు. ఏమిటి పుత్రులారా ఇలా వచ్చారు? మీకేమైనా సందేహం కలిగిందా? అవును నాన్నగారు, నాకొక సందేహం కలిగింది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి మీ వద్దకొచ్చాం. ఇంతలో అక్కడికి పార్వతీదేవి వస్తుంది. పార్వతీదేవి తన చేతిలో ఉన్న పువ్వుల్ని మహాశివుని పాదాల వద్ద వేసి దండం పెట్టుకుంటుంది. పుత్రులారా, మీ సందేహమేంటో తెలియచేయండి. అన్నగారి సందేహమేమిటంటే భూలోకంలో గొప్ప భక్తుడు ఎవరు అని. అన్నగారు అలా అడగటంతో నాకు కూడా సందేహం కలుగుతుంది నాన్నగారు. దయచేసి మా సందేహాన్ని నివృత్తి చెయ్యండి. మీకు చాలా మంచి సందేహమే కలిగింది. ఒక పని చెయ్యండి. ఎవరికైతే ఈ సందేహం మొదట కలిగిందో వారే భూలోకానికి వెళ్ళండి. భూలోకం మొత్తం తిరిగి మీరే ఆ గొప్ప భక్తుడెవరో నిర్ణయించండి. అవును, ఈ సందేహం మొదట ఎవరికి కలిగింది? మొదట ఈ సందేహం అన్నగారికే కలిగింది. అయితే వినాయక, నువ్వు భూలోకానికి ప్రయాణమవ్వు. నువ్వు భూలోకమంతా తిరిగి నిజమైన భక్తుణ్ణి కనిపెట్టు. అలాగే అమ్మా. ఇప్పుడే నేను నా వాహనమైన మూషికాన్ని తీసుకొని భూలోకానికి బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించండి అంటూ వినాయకుడు పార్వతీదేవి మరియు మహాశివులు వారి ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఆపై వినాయకుడు కైలాసంలో మూషికాన్ని వెతుకుతూ ఉంటాడు. అరే, ఈ మూషికం ఎక్కడుంది? మూషికం, ఓ మూషికం! ఎక్కడో గురక శబ్దం వినిపిస్తుంది. బహుశా ఈ గురక మూషికానిదే అయ్యుంటుంది. అలా వినాయకుడు ఆ గురకని వెంబడిస్తూ వెళ్ళగా ఒక చెట్టు వెనక మూషికం నిద్రపోతూ ఉంటుంది. ఓ మూషికమా, నిద్రలే! అలా వినాయకుడు అరవడంతో మూషికం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. స్వామి, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? భూలోకంలో ఒక ముఖ్యమైన పని ఉంది. ఏమిటి స్వామి ఆ పని? ఏ భక్తుణ్ణైనా అనుగ్రహించాలా లేక ఏ దుష్టిన్నైనా సంహరించాలా? లేదు మూషిక, నేను భూలోకంలో గొప్ప భక్తుణ్ణి వెతకాలి అనుకుంటున్నాను. అందుకే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. అలాగే స్వామి, పదండి. అలా వినాయకుడు మూషికంపై కూర్చుంటాడు. ఇక మూషికం ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అలా కొంతసేపటికి వాళ్ళు భూలోకానికి చేరుకుంటారు. భూలోకంలో ప్రజలంతా
తమ తమ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. స్వామి, ఇప్పుడు మనం మన పనిని మొదలు పెడదాం. అక్కడ ఒక శివాలయం కనిపిస్తూ ఉంది. అందరూ నాన్నగారిని దర్శించుకోవటానికి ఆ ఆలయంలోకి వెళ్తూ ఉన్నారు. మనం ఇప్పుడే మారువేషాలను ధరించి వారి దగ్గరికి వెళ్దాం. అలా వినాయకుడు ఒక బాలుని రూపంలోకి మారిపోతాడు. ఇక పెద్ద మూషికమేమో ఒక చిన్న ఎలుక వలె మారిపోతుంది. అలా వినాయకుడు శివాలయానికి వెళ్తున్న భక్తుల్ని ఆపి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏవండి, మీరు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తారా? అవును, నేను ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తాను. ఒక్కరోజు కూడా మాన్ను. అవునా? అయితే మీరు గొప్ప భక్తులన్నమాట. భక్త? నిజానికి ఈ గుళ్ళో చక్కెర పొంగల్ అద్భుతంగా ఉంటుంది. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామికి నివేదన చేస్తారు. ఆపై గుడికొచ్చిన వాళ్ళందరికీ పంచిపెడతారు. ఆ ప్రసాదం కోసమే నేను ఈ గుడికొస్తాను. అలా ఆ వ్యక్తి చెప్పడంతో వినాయకుడు చాలా నీరసపడిపోతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వామి, మీరేమీ బాధపడకండి. నేడు ప్రజలు ఇలాగే ఉన్నారు. తమ సొంత ఉపయోగం కోసమే ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. ఇంకా ఈ భూలోకంలో ఎంతో మంది ఉంటారు. మనం ఖచ్చితంగా నిజమైన భక్తుణ్ణి కనిపెట్టగలం. అలా వినాయకుడు మూషికంపై కూర్చుంటాడు. అలా వాళ్ళు మరొక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది. గుడి వద్ద ఎంతో మంది ఆడవాళ్లు దీపాలు పెడుతూ ఉంటారు. అమ్మ గుడి దగ్గర చాలా మంది భక్తులున్నారు. అందరూ అమ్మకి రాహుకాల దీపాలు పెడుతున్నారు. ఏదేమైనా అమ్మంటే అందరికీ నిజమైన భక్తి ఉండే ఉంటుంది. అవును స్వామి, వెళ్ళండి. ఆ ఆడవారిని కూడా పరీక్షించిరండి. అలా వినాయకుడు మళ్ళీ బాలుని రూపాన్ని ధరించి ఆ ఆడవారి వద్దకు వెళ్తారు. ఆ ఆడవాళ్లంతా చక్కగా అలంకరించుకుని ఉంటారు. అక్క, నువ్వు ప్రతి శుక్రవారం ఇక్కడికొచ్చి దీపం పెడుతూ ఉంటావా? అవును బాబు, నేను ప్రతి శుక్రవారం ఇక్కడికొస్తాను. అంటే నీకు అమ్మవారంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఈ గుడికొచ్చి ఇలా పూజలు చేస్తూ ఉంటావు. నిజమేనా? అమ్మవారంటే ఇష్టమే, కానీ ఎవరో చెప్పారు ఈ గుడిలో దీపం పెడితే ధనవంతుడైన భర్త లభిస్తాడు అని. అందుకే కేవలం ఇక్కడ మాత్రమే దీపం పెడతాను, మరెక్కడా దీపం పెట్టను. అవునా? ఇక్కడ ఒక శివాలయం కనిపిస్తూ ఉంది కదా, అక్కడ కూడా ప్రదోష వేళలో దీపం పెట్టొచ్చుగా? అక్కడ దీపం పెట్టడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? నాకైతే తెలియదు. ఎవరైనా అక్కడ దీపం పెడితే ప్రయోజనం కలుగుతుందని చెబితే అక్కడ కూడా తప్పకుండా పెడతాను. అలా ఆ అమ్మాయి మాటలు విన్న వినాయకునికి మళ్లీ బాధ కలుగుతుంది. ఏమిటి మూషికం ఇది? భక్తి అనేది కేవలం ప్రయోజనంపై మాత్రమే ఆధారపడి ఉంది. ఎవ్వరూ నిస్వార్థమైన ప్రేమ, భక్తితో ఆలయానికి రావటం లేదు. మీరు నిరుత్సాహపడకండి స్వామి. పదండి, మరొక ఆలయం వద్దకు వెళ్దాం. అలా వినాయకుడు మరియు మూషికం మరొక ఆలయం వద్దకు వెళ్తారు. అది కార్తికేయుని. అక్కడ ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు స్వామికి పాలాభిషేకం చేయిస్తూ ఉంటారు. కనీసం ఇక్కడైనా ఒక భక్తుడు కనిపిస్తే ఎంతో బావుండు. మూషికం, నేనొక స్త్రీ రూపంలోకి మారిపోతాను. ఇక నువ్వేమో ఒక పిల్లాడి రూపంలోకి మారిపో. అలా వినాయకుడు ఒక స్త్రీ రూపంలోకి మారుతాడు. స్త్రీ రూపంలోకి మారిపోయిన వినాయకుడు బిడ్డ రూపంలోకి మారిపోయిన మూషికాన్ని తీసుకుని ఏడుస్తూ గుడి ముందుకు వెళ్తాడు. ఎవరైనా నా బిడ్డని రక్షించండి. నేనొక పేద స్త్రీని. కనీసం నా బిడ్డకి పాలు కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాను. మీరందరూ ఈ దైవానికి పాలాభిషేకం చేస్తున్నారుగా, కనీసం ఒక్కరైనా నాకు పాలనివ్వండి. ఇంతలో అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె పేరు సుజాత. సరిపోయింది. మొన్నటి వరకు గుడి ముందు కూర్చొని డబ్బులు అడుక్కునేవాళ్ళు ఇప్పుడు ఏకంగా పాలు, పెరుగు, పువ్వుల్ని కూడా అడుక్కుంటూ ఉన్నారు. ఇదిగో, ఇక్కడ నుండి వెళ్ళు. ఈ పాలన్నిటినీ అందరూ కేవలం స్వామి వారి కోసమే తీసుకొనొచ్చారు. నీకు ఎవ్వరూ ఒక్క చుక్క కూడా ఇవ్వరు అని చెప్పి సుజాత గుడి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి మరొక స్త్రీ వస్తుంది. ఆమె పేరు సులోచన. ఎందుకమ్మా, ఎందుకిలా ఏడుస్తున్నావు? ఈ బిడ్డకేమైంది? నేను చాలా పేద స్త్రీని. కనీసం నా బిడ్డకి పాలు కొని తెచ్చేంత డబ్బు కూడా నా వద్ద లేదు. 4 రోజులైంది బిడ్డ పాలు తాగి. అయ్యో, అవునా? ఇదిగోమ్మా, ఈ పాలని తీసుకో. ముందు ఈ పాలని బిడ్డకి తాగించు. అరే, మీరీ పాలని కార్తికేయుని కోసం తీసుకున్నట్టున్నారు. అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నట్టున్నారు. అలాంటిది
ఈ పాలను నాకు ఎలా ఇవ్వగలుగుతున్నారు? నేను ప్రతిరోజు కార్తికేయునికి పాలాభిషేకం చేస్తూ ఉంటాను. ఈ ఒక్కరోజు ఈ పాలు మీ బిడ్డ ఆకలిని తీరిస్తే నా కార్తికేయుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. మన పూర్వీకులు చెప్పారుగా, మానవుని సేవే మాధవ సేవ అని. ఇవాళ నేను నా కార్తికేయుడికి క్షమాపణలు తెలియజేస్తానులే. ఆయన నా మాటల్ని తప్పకుండా వింటాడు. నిజమైన భక్తి అనేది ఇలా చేతుల్లో కాదు, మానసికంగా ఉండాలి. సులోచన మాటలు వినగానే వినాయకుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. స్త్రీ రూపంలో వినాయకుడు కాస్త అసలు రూపంలోకి మారిపోతాడు. అలాగే మూషికం కూడా తన సొంత రూపంలోకి వచ్చేస్తుంది. అమ్మా, నాన్న, నేను నిజమైన భక్తురాల్ని కనుక్కున్నాను. అలా వినాయకుడు అనగా కైలాసం నుండి పార్వతీదేవి, మహాశివుడు అలాగే కార్తికేయుడు భూలోకానికి దిగి వస్తారు. నాన్నగారు, ఈవిడ నిజమైన భక్తి ఏంటో తెలుసుకున్నవారు. కార్తికేయ, ఈవిడ నీకు అపారమైన భక్తురాలు. మీ భక్తికి మెచ్చాను. భూలోక వాసులు అంతా మీలాంటి నిస్వార్థమైన భక్తిని అలవర్చుకోవటం మొదలు పెడితే ఎంతో బావుంటుంది. సులోచన, నువ్వు ప్రతినిత్యం నీ కష్టాన్ని, నీ ఆనందాన్ని నాతో పంచుకునేదానివి. నేను కూడా నువ్వు చెప్పే ప్రతి విషయాన్ని వినేవాణ్ణి. ఇలా నిన్ను కలుసుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా శివ కుటుంబమంతా సులోచనని ఆశీర్వదిస్తారు. ఆపై వాళ్ళంతా కైలాసానికి వెళ్లిపోతారు.